సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ చాలామందికి ఇంట్లో బాత్రూమ్స్ ఉంటాయి, డిఫరెంట్ వాస్తు ప్రకారం కడతారు. వాళ్ళకు ఆ జాతక ప్రకారము వాస్తులో ఆ బాత్రూమ్ పనికి రాదు అని చెప్పేసి వాడకుండా యూజ్ చేయకుండా పక్కన పెట్టేస్తారు. దానివల్ల హాని ఉంది, ప్రాణహాని ఉంది, భార్యాభర్తలు విడిపోయే సూచనలు ఉన్నాయి అని కొంతమంది చెప్పినవి వింటుంటారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు సార్? చెప్తానండి. ఫస్ట్ జాతకపరంగా బాత్రూమ్స్ ఉండవు. ప్రతి ఇంటికి కూడా నిర్దిష్టంగా కొన్ని ప్రదేశాల్లో బాత్రూమ్స్ చెప్పారు, ఎనీ డైరెక్షన్. ఓకే, అందులో పర్టికులర్గా దక్షిణ నైరుతి కాదు, దక్షిణ నైరుతి ఈజ్ డిఫరెంట్, నైరుతి ఈజ్ డిఫరెంట్. అక్కడే పెట్టుకోమని చెప్పారు. దక్షిణ నైరుత్యో మృదయే పురుషత్యాగ మందిరం. ఇది విశ్వకర్మ ప్రకాశికాలో ఉన్న శ్లోకం. ఇది మన సొంత కవిత్వం కాదు, అతను చెప్పిందే మనం చెప్తున్నాం. అలాగే పశ్చిమ వాయువ్యంలో పెట్టుకోవచ్చు. ఈ రెండు ప్లేస్లో చెప్పారు శాస్త్రంలో. ఇక్కడ ఏంటంటే రెండూ కాకుండా వేరే ప్రదేశాల్లో పెడితే మాత్రం దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే మేము వాడట్లేదండి, మూసేసాము, ఇంక ప్రభావం ఉండదు అనుకుంటారు. కానీ వాడకపోయినా ప్రభావం ఉంటుంది బాత్రూమ్ ఉన్నట్లయితే. ఓకే, ఇందులో ఒక్కొక్క డైరెక్షన్లో బాత్రూమ్ ఉంటే ఒక్కొక్క ఫలితం ఉంటుంది. పొరపాటున ఈశాన్యంలో పెట్టారనుకోండి ఎవరైనా, క్యాన్సర్స్ వస్తాయి. ఈశాన్యంలో బాత్రూమ్ ఉంటే క్యాన్సర్ వస్తుంది, పిల్లలకు ప్రభావం చూపిస్తుంది. మీ ఆలోచనలో విచిత్రంగా ఏం ఆలోచిస్తున్నారో ఏం చేస్తున్నారో పొంతన లేకుండా ఆలోచనలు చేయడం ద్వారా నష్టపోతారు మీరు. తూర్పు వైపు ఉందనుకోండి ఉదాహరణకి బాత్రూము, మీకు సోషల్గా ఉండే కమ్యూనికేషన్స్ ఏమున్నాయో, కుటుంబ సభ్యుల మధ్యన ఉండేటువంటి సఖ్యత ఏది ఉందో తగ్గుతుంది, పూర్తిగా తగ్గిపోతుంది. కుటుంబ సభ్యుల్లో తండ్రి చెప్పింది కొడుకు వినడు, కొడుకు చెప్తున్నటువంటిది తల్లిదండ్రులకు నచ్చదు. బయట సొసైటీలో ఉండేటువంటి ఏవైతే బాంధవ్యాలు ఉంటాయో, సంబంధ బాంధవ్యాలని తెగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి ఫలితాలు వస్తాయి. ఉదాహరణకు అదే ఆగ్నేయంలో ఉందనుకోండి, పర్టికులర్గా ఆగ్నేయంలో ఉన్నప్పుడు ఫైనాన్స్ రిలేటెడ్ మ్యాటర్స్ దెబ్బతింటాయి. అంటే మీకు మనీ ప్రొడ్యూస్ చేద్దాము అని అనుకుంటే కుదరదు, రాదు. ఇంకది ఎంత ప్రొడ్యూస్ చేద్దామన్నా సరే, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ధనం మీకు చేకూరదు ఆగ్నేయంలో కనుక బాత్రూమ్ ఉన్నట్లయితే. అయితే కొన్ని వాటిలో పెడుతుంటారు, బట్ కరెక్ట్ మాత్రం కాదు. కొంతమంది ఈ మధ్య కొన్ని సిద్ధాంతాల్లో పెడుతున్నారు, కానీ అది మాత్రం కరెక్ట్ కాదు. అలాగే ఉదాహరణకి దక్షిణం వైపు పెట్టారు బాత్రూమ్. యాక్చువల్లీ 16 డైరెక్షన్స్ చెప్పాలి, బట్ అన్నీ చెప్పడం కాదు, మేజర్గా చెప్తున్నాను మీకు. దక్షిణంలో కనుక బాత్రూమ్ ఉన్నట్లయితే కొంతమంది చూడండి, వారికి ఎంతో ఎదగాలని ఉంటుంది, ఇది చాలా మంచి వర్క్ చేస్తూ ఉంటారు, సిన్సియర్గా వర్క్ చేస్తూ ఉంటారు, సిన్సియర్గా వాళ్ళు కంపెనీకి మంచి ప్రోగ్రెస్ తెస్తూ ఉంటారు. కానీ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, అతను పక్కకు పెడుతూ ఉంటారు. ఇప్పుడు కూడా అతనికి ప్రోగ్రెస్ రాదు. నేను ఎంత సిన్సియర్గా పనిచేస్తున్నాను, నాకు ఎందుకు ప్రోగ్రెస్ రావట్లేదని కంగారు పడుతుంటారు. అది దక్షిణం బాత్రూమ్ ఉండడం వల్ల. నైరుతిలో బాత్రూమ్ కనుక ఉందనుకోండి, యాక్సిడెంట్స్ ఎక్కువగా అవుతూ ఉంటాయి పర్టికులర్గా. అలాగే మీ స్కిల్స్ తగ్గిపోతాయి. మీరు ఏదైతే వర్క్లో స్కిల్స్ పెంచాలో, రోజు రోజుకి పెరగాలో, అది ఇంట్లో ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నారో వాళ్ళ మీద పడుతుంది ఎఫెక్ట్ ముఖ్యంగా అది. సో వాళ్ళ వర్కింగ్ స్కిల్స్ తగ్గిపోతూ ఉంటాయి, భార్యాభర్తల మధ్య ఎడబాటు పెరుగుతుంది నైరుతిలో బాత్రూమ్ ఉన్నట్లయితే. పశ్చిమంలో ఉందంటే వెస్ట్ సైడ్, మీకు రావాల్సిన ప్రాఫిట్స్ రావు. ప్రతి దాంట్లో ఒక బిజినెస్ పెట్టారు, ప్రాఫిట్ రాదు. ఒక ఉద్యోగం చేస్తున్నారు, దాంట్లో సరైనటువంటి ప్రాఫిట్స్ ఉండవు. ఏం చేస్తున్నా ప్రాఫిట్స్ అనేటువంటిది రాదు. మీకు షేర్ రావాలి. ఉదాహరణకి అంటే మీరు మొత్తం 4 అన్నదమ్ములు ఉన్నారు ఉదాహరణకి, 4కి తండ్రి ఇంత ఆస్తిని ఇస్తుంటారు. అక్కడికి వచ్చేసరికి మీ దగ్గరికి వచ్చేసరికి సంథింగ్ ఏదో ఇంకోలెవరో ఏదో మోసం చేయడము, మీకు రావాల్సిన ప్రాఫిట్ రాకుండా చేయడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే ప్రతి అంశంలోనూ మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇక ఉత్తరంలో పెట్టారు ఉదాహరణకి, ఉత్తరంలో అసలు పెట్టకూడదు, ధన నష్టం పూర్తిగా జరుగుతుంది. వాయువ్యంలో పెట్టారనుకోండి బాత్రూము, ఇంట్లో ఆడపిల్లలు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వారు ఏమవుతుందంటే సరిగ్గా ఏజ్ వచ్చేసరికి సరైన నిర్ణయాలు తీసుకోకుండా లవ్ అఫైర్స్ పాలవుతూ ఉంటారు వాయువ్యంలో కనుకున్నట్లయితే. అయితే మీరు ఇందాక ఆ క్వశ్చన్లో ఒక విషయం అడిగారు, ఏమంటే భార్యాభర్తలు లో ఎవరైనా ఒకరు మరణించడం కానీ ఇట్లాంటివి జరగవచ్చా అని. అవును సార్. అవి ముఖ్యంగా ఏంటంటే నైరుతి సందర్భాల్లో, అన్ని సందర్భాల్లో నేను అన్ను. అయితే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే బాత్రూమ్స్ ఈ 2 ప్లేసెస్లోనే పెట్టుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బాత్రూమ్స్ మేము వాడటం లేదు కదా, అక్కడ తప్పు ఉందని మేము వాడటం లేదు కదా, దోషం పనిచేయదు అనుకుంటే పూర్తిగా తప్పుగా ఆలోచిస్తున్నట్టే. ఆ బాత్రూమ్ అక్కడ ఉంది, దాని పని చేస్తూ ఉంటుంది, వాడకపోయినా దాని పని చేస్తూ ఉంటుంది. కాబట్టి దయచేసి
ఈశాన్యంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసేయాలి. ఈశాన్యము ఉత్తర భాగాల్లో ఉంటే కనుక. మిగతా ప్రదేశాల్లో మాకు ఉందండి, ఇంక మేము తీయలేము, అక్కడ మాత్రమే ఉంది, ఇంక వేరే దగ్గర పెట్టే ఛాన్స్ లేదు. అపార్ట్మెంట్స్ ఉంటాయి ఇప్పుడు మనకి. అవును సార్. ఆ అపార్ట్మెంట్స్లో ఏమవుతుందంటే ఆ డైరెక్షన్ తప్పితే ఇంక వేరే ఉండదు ఇంక వాళ్ళకి. అవును. మరి బాత్రూమ్కి వెళ్ళాలి కావాలి ఎలాగా అన్నప్పుడు మనం చూసేటువంటి సిద్ధాంతంలో ఎలిమెంట్ అది ఏ తత్వం కలిగి ఉంది, అక్కడ ఏ మెటల్ పెట్టి దాన్ని ఆపవచ్చు ఆ ఎనర్జీని. వాయువులో ఉంది, ఏం చెప్పుకున్నాం, అనవసరంగా ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి వాళ్ళకి తెలియకుండానే మాయలో పడి పాపం వాళ్ళ జీవితాలు ప్రాబ్లంలో పడతాయి. పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, మనం స్త్రీ విషయమనే కాదు, పురుషుడు కూడా ఇబ్బంది పడవచ్చు. అటువంటివి ముఖ్యంగా జరగకుండా మనం ఏం చేయొచ్చు, అక్కడ ఉన్న ఎలిమెంట్ ఏమిటి, అది వాయువ్యం అయిందా లేకపోతే ఇంకేదైనా ఎనర్జీ అక్కడికి వచ్చిందా, అంటే తిరిగి టిల్ట్ అవ్వడం ద్వారా, లేదా ఆగ్నేయంలో ఉందా, ఆగ్నేయంలో ఉంటే మనం ఏ మెటల్ పెట్టాలి. అలాగా ఆ పర్టికులర్గా అక్కడ ఏ దేవతా స్వరూపం ఉంది, ఎన్ని డిగ్రీలు తిరిగింది ఆగ్నేయం, దాన్ని బట్టి అక్కడ మెటల్ వస్తుంది. దాన్ని బట్టి మనం అక్కడున్న బ్యాడ్ ఎనర్జీ, అంటే అక్కడున్న అసలైనటువంటి ఎనర్జీ యొక్క తత్వం కోల్పోతుంది అది బాత్రూమ్ ఉండడం వల్ల. స్టాపింగ్ కేతు ఎనర్జీ చేరిందనమాట బాత్రూమ్ వల్ల. మనం తద్వారా మనం అది అప్లై చేసి క్లియర్ చేయవచ్చు. అంటే వాటికి మనం కూలగొట్టి చెడగొట్టి వాటి ఏమి చేయక్కర్లే, ఏమి కూలగొట్టకుండా తీసేయకుండా చేయొచ్చు. కేవలం ఈశాన్యము అండ్ ఉత్తరం తప్ప, ఎందుకంటే ఈశాన్యంలో ఉండకూడదు పొరపాటును కూడా, అండ్ ఉత్తరంలో కూడా. ఎందుకంటే ఉత్తరం ఎందుకు అంటున్నానంటే అది ధనాన్ని ఇచ్చే ప్రదేశం అండి. మనిషి జీవనం ఎలా సాగుతుంది, ధనం బట్టి బాబు. ప్రతి నెల జీతం వస్తేనే ఆ కుటుంబం గడుస్తుంది, ప్రతి నెల వ్యాపారంలో లాభాలు వస్తేనే వాళ్ళ జీవనం నడుస్తుంది. అలాంటప్పుడు దాన్నే పూర్తిగా ఆపేసుకుంటే పరిస్థితి ఏంటి? ఇవాళ రేపు 4 బెడ్రూమ్ ఫ్లాట్స్ నేను చూస్తుంటాను కదా, 4 బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ చాలామంది ఉత్తరంలో ఉంటాయి. ఇంకా ఏం చేయాలో అర్థం కాదు, ఇంకా రెమెడీ చేసుకోమని చెప్తుంటాను. అప్పటికి కొన్ని అయితే మీరు ఆ కమోడ్ వరకు తీసేసేయండి అని చెప్తుంటా. బాత్రూమ్ మొత్తం తీయకపోయినా కనీసం ఆ కమోడ్ ఉంటుంది చూసారా, కమోడ్ తీసేసి అది తీసేస్తే సరిపోతుంది.